బీఆర్ఎస్ నాయకులు చేసేటువంటి విమర్శలు ఎలా ఉన్నాయంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పిల్లి పాలు తాగినా కానీ ఈ పిల్లిని రేవంత్ రెడ్డి గారే పంపించారు అనేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న సందర్భాలలో కూడా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని ఎండగడుతూ ఉంటే మరి ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపై స్పందించడం లేదన్నది ఎవరికి అంతు చిక్కనటువంటి విషయం. సో ఇందులో రియల్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేదా మనకు తెలియదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేరు అనుకొని కనుక మనం ఆలోచించినట్లయితే మరి లేను అన్నప్పుడు తన ఫేస్ని సేవ్ చేసుకోవడం కోసమైనా తను కావాలంటే ఈ మొత్తము లెటర్ లీక్ వెనకాల జరిగిన సందర్భాలన్నిటినీ తను కావాలంటే ప్రజల దృష్టిలో పెట్టవచ్చు. ఎలా అని మీరు నన్ను అడగవచ్చు. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే సైబర్ క్రైమ్ను కనుక ఇన్వాల్వ్ చేస్తే ఒకే ఒక నిమిషంలో ఈ మొత్తం ట్రైల్ వెనకాల ఉన్నటువంటి విషయాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది.